లైక్ అక్కర్లేదు, సబ్స్క్రైబ్ అక్కర్లేదు. మీరు ఇచ్చే కామెంట్ మాకు చాలా ముఖ్యం. దయచేసి ఈ వీడియో చూసిన తర్వాత మీ అభిప్రాయాన్ని మాకు కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. మీరు ఇచ్చే కామెంటే మాకు కొండంత బలం. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్ కేటాయింపులు ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో పెను దుమారాన్ని రేపుతున్నాయి. ముఖ్యంగా రాజధాని అమరావతి నిర్మాణం కోసం ఏకంగా 6,000 కోట్ల రూపాయలను కేటాయించడంపై వామపక్ష నేతలు నిప్పులు చెరుగుతున్నారు. ఒక అమరావతి కోసమే ఇంత భారీ మొత్తాన్ని వేచించడం చూస్తుంటే ప్రభుత్వానికి అసలు ప్రాధాన్యతలు ఉన్నాయా లేదా అని సిపిఐ నేతలు నేరుగా ప్రశ్నిస్తున్నారు. రాష్ట్ర ఆర్థిక లోటుతో కొట్టుమిట్టాడుతున్న తరుణంలో సామాన్య ప్రజలు అవసరాలను విస్మరించి కేవలం ఒక నగరం కోసం ఎన్ని వేల కోట్లు కుమ్మరించడం సిగ్గుచేటు అని వారు మండిపడుతున్నారు. చంద్రబాబు నాయుడు తన పాత ముచ్చట్లను తీర్చుకోవడానికి ప్రజాధనాన్ని వృధా చేస్తున్నారని విమర్శిస్తూ రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల పరిస్థితి ఏంటని నిలదీస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సాగునీటి ప్రాజెక్టులు పెండింగ్లో ఉన్నాయని, ఉత్తరాంధ్ర మరియు రాయలసీమ ప్రాంతాల్లో ప్రజలు కరువులతో అల్లాడుతున్నారని సిపిఐ నాయకులు గుర్తు చేస్తున్నారు. ఇలాంటి కీలక రంగాలను గాలికొదిలేసి కేవలం అమరావతి గ్రాఫిక్స్ కోసం బడ్జెట్లో సింహభాగం కేటాయించడం సామన్యసం కాదని వారు అభిప్రాయపడుతున్నారు. రాష్ట్ర బడ్జెట్లో విద్య మరియు ఆరోగ్య రంగాలను ఇవ్వాల్సిన ప్రాముఖ్యత తగ్గిన భవన నిర్మాణాలను పెద్దపీట వేయడం వల్ల సామాజిక అభివృద్ధి కుంటుపడుతుందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా వెనుకబడిన జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీలు ఊసేలేదని, కేవలం ఒకే ఒక ప్రాంతానికి అభివృద్ధి చేయడం ద్వారా ప్రాంతీయ అసమానతలు మరియు పెరుగుతాయని వారు హెచ్చరిస్తున్నారు. చంద్రబాబు నాయుడు గతంలో కూడా ఇదే తప్పు చేశారని, హైదరాబాద్ను అభివృద్ధి చేసినట్లు అమరావతిని చేస్తామంటూ మిగిలిన జిల్లాలను నిర్లక్ష్యం చేస్తారని సిపిఐ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 6,000 కోట్ల అంటే సామాన్య విషయం కాదని, ఆ సొమ్ముతో రాష్ట్రంలోని కొన్ని వేల పాఠశాలకు బాగు చేయవచ్చని, లేదా నిరుద్యోగులకు ఉపాధి కల్పించే పథకాలను అమలు చేయవచ్చని వారు సూచిస్తున్నారు. పేదల సంక్షేమాన్ని తొంగలు తొక్కి రియల్ ఎస్టేట్ ప్రయోజనాల కోసం అమరావతిపై మోజు పెంచుకోవడం పాలకుల అసమర్థతకు నిదర్శనమని వారు ధ్వజమెత్తుతున్నారు. ప్రభుత్వం తక్షణమే తన బడ్జెట్ ప్రాధాన్యతను మార్చుకోవాలని, లేకపోతే ప్రజల పక్షాన పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని నాయకులు స్పష్టం చేస్తున్నారు. రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ అనేక సవాళ్లను ఎదుర్కొంటుంది. ఇలాంటి సమయంలో అందరికీ కలుపుకుని పోయే సమగ్ర అభివృద్ధి అవసరం, కానీ కేవలం ఒకే చోట కేంద్రీకరణ సరికాదని విశ్లేషకులు కూడా భావిస్తున్నారు. సిపిఐ చేస్తున్న ఈ విమర్శలు ఇప్పుడు సామాన్య ప్రజల్లో కూడా చర్చకు దారితీస్తున్నాయి. అప్పులు ఊబులో ఉన్న రాష్ట్రం ఇంత భారీ వ్యయాన్ని ఎలా భరిస్తుందని, అలాగే కేంద్రం నుంచి వచ్చే అరకొర సహాయం కేవలం ఒక ప్రాంతానికి పరిమితమే, మిగిలిన జిల్లాల గతి ఏంటనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. చంద్రబాబు ప్రభుత్వం ఈ విమర్శలపై ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.